బోర్డ్ ఎగ్జామ్స్ జీవితాన్ని నిర్దేశించలేవు. అలా అయితే సగం మంది సీఈఓలకు ఉద్యోగాలు ఉండవు. మార్కులు విద్యార్థుల విలువకు ప్రమాణాలు కావు. పరీక్షలు జ్ఞాపక శక్తిని టెస్ట్ చేస్తే జీవితం ధైర్యాన్ని పరీక్షిస్తుంది. హెచ్సిఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ అంటారు. నిజంగా ఈ విషయానికి వస్తే ఏదైతే ఎగ్జాము ఇదే మనకు ఫైనల్ ఎగ్జాము, ఈ ఎగ్జామ్ తోటే మన జీవితం కొనసాగుతుంది, నిలకడగా ఉంటుంది, లేకపోతే ఇంకో విధంగా మనం ముందుకు సాగుతాం అనుకుంటే పొరపాటు. కాకపోతే నీకున్నటువంటి తెలివి జ్ఞాపక శక్తిని ప్రదర్శించడానికి జరుగుతున్నటువంటి ఒక ఒక పరీక్ష మాత్రమే. అంతేగాని 10వ తరగతి ఫెయిల్ అయినోడు ఎమ్మెల్యే కాలేదా, ఎంపీ కాలేదా? 10వ తరగతి ఫెయిల్ అయినోడు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తలేడా? దానికే ఈ మనుషులు 10వ తరగతి ఫెయిల్ అయినామనో, ఇంటర్ ఫెయిల్ అయినామనో, ఇంకోటి ఫెయిల్ అయినామనో ఆటోమేటిక్గా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ ఆత్మహత్యలు నీ జీవితానికి నువ్వు ఫెయిల్ అయితే నీ జీవితానికి ధైర్యం తెచ్చేది నీ మేధో సంపత్తి, నీకున్నటువంటి ధైర్యం. అంతేగాని ఏ ఫెయిల్ అయిపోయి ఈ పెద్ద అదేం కాదు. 7వ తరగతి 5వ తరగతి చదివినోడు కూడా ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉన్నారు. మంచి మాట చెప్పిండు. విద్యార్థులకు ఒక ఊరటనిచ్చే, అంటే ఒక ధైర్యాన్ని నూరిపోసేటువంటి ఒక మాట.